వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. మరొకసారి గత 8 నెలలుగా దేవుడు మనల్కి అనుగ్రహిస్తూ వచ్చిన ఆరోగ్యాన్ని అంతటిని బట్టి, మనల్ని కాపాడుతూ అనుదిన మన్నాతో మనల్ని పోషిస్తున్న విధానాన్ని బట్టి, సెప్టెంబర్ మాసంలోనికి మనల్ని ప్రవేశించిన దాన్ని బట్టి ప్రభువుని స్తుతిస్తూ ఈ ఉదయకాల సమయంలో దేవుని వాక్యంలో నుండి కీర్తన గ్రంథం 18వ సంకీర్తన 28వ చరణం. నా దీపము వెలిగించువాడు నీవే, నా దేవుడైన యెహోవా చీకటిని నాకు వెలుగుగా చేయును. మరొకసారి కీర్తన గ్రంథంలో నుండి 4 ప్రాముఖ్యమైన సత్యాలను మనం గ్రహించాలి. నెంబర్ 1, ఎష్యూరెన్స్ ఇన్ డార్క్నెస్, చీకటిలో భరోసా. యెహోవా చీకటిని వెలుగుగా చేయును అన్న మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, మనలో ఉన్న చీకటి అంతటిని దేవుడు వెలుగుగా చేయగలడు. చీకటి గదిలో చిన్న కొవ్వొత్తి అయినా సరే, చిన్న కాంతిని వెదజల్లేది ఏదైనా సరే, ఆ గదంతటిని వెలుగుమయం చేసినట్లుగా మన జీవితాల్లో ఏ చీకటైనా, ఏ గందరగోళమైనా, ఏ అర్థం కాని పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుని వెలుగు ఆ చీకటి అంతటిని దూరం చేసి మనకి ఒక స్పష్టతనిస్తుంది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. నెంబర్ 2, రెండో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. అవేకనింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, బలాన్ని మేలుకొల్పటము. ఈ మాటను మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా దీపమును వెలిగించువాడువు నీవే. దావీదు భక్తుడు జ్ఞాపకం చేస్తూ, ఆరిపోయినా లేకపోతే వెలుగుతున్న నా దీపాన్ని మరలా ప్రతిరోజు వెలిగించేది నీవే అని దేవుని ఎదుట తన్ను తాను సాక్ష్యం చెప్తున్న మాటలు మనం గ్రహించాలి. ప్రతిరోజు భూమి మీద ఉదయించే సూర్యుడు భూమిని ఎలాగైతే ఆయన వెలుగుతో మేల్కొల్పుతాడో, నీతి సూర్యుడైన దేవుడు కూడా నిద్రావస్థలో ఉన్న మనల్ని, మన బలాన్ని, మనకున్న అన్నిటినీ, మనకున్న విశ్వాసాన్ని ప్రాముఖ్యంగా ఆయన నీతి వెలుగు ద్వారా మనల్ని మేల్కొల్పుతున్నాడు. ఆ సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. ఇట్ ఈజ్ ఆర్మర్ ఆఫ్ గైడెన్స్, మార్గదర్శక కవచము. ఈ మాటను కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక సైనికుడికి యుద్ధంలో గెలవాలన్నా అన్నిటికీ కవచము ఎలాగైతే ఆయన చుట్టుకొని ఉంటుందో, దేవుని వెలుగు మనకి కవచంలాగా పనిచేస్తుంది. ఈ సత్యాన్ని మనం గ్రహించాలి. ఒక కారులో వెళ్ళేటప్పుడు హెడ్లైట్లో ఉన్న లైటు ఎటువంటి ప్రమాదాలు జరగకుండా ఎలాగైతే కారుకి మార్గదర్శనాన్ని ఇస్తూ ఉందో, దేవుని వాక్యము అనే వెలుగు మన పాదములకు వెలుగులాగా ఉండి మనం పడిపోకుండా, జారిపోకుండా, ప్రమాదాలకి తావివ్వకుండా మనల్ని కాపాడుతున్న కవచము అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఫైనల్లీ చివరిది, 4వది, యాక్షన్ విత్ కరేజ్, ధైర్యముతో చర్య. ధైర్యముతో మనం పనిని ప్రారంభించాలి. ఈ వచనాన్ని కూడా మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, నా దీపము వెలిగించువాడు నీవే, నేనున్న చీకట్లో నుండి నన్ను వెలుగుగా చేసి నన్ను నడిపించువాడువు నీవే అని దావీదు భక్తుడు ఒప్పుకుంటున్న ఈ సందర్భంలో, మనం నదిలో ఎప్పుడన్నా ప్రయాణం చేయాలి, అడుగులు వేయాలి అనంటే, రాయి మీదో లేదంటే ఏదన్నా ఒక ప్రదేశంలో ఉన్న సురక్షితమైన స్థలంలో కాలు పెట్టాలి అంటే మనకి వెలుగు చాలా అవసరం. ఆ వెలుగులో మనం, ఆ కాంతి వెలుగులో మన పాదాన్ని సరిగ్గా రాయి మీద మోపడానికి అవకాశం ఉంది. అలాగే ధైర్యంతో మనం ఒక అడుగు వేయాలి అనంటే, దేవుడు మనల్ని, మన దీపాలని, మన చీకటి అంతటిని వెలుగ్గా చేయగలిగితే అప్పుడు స్పష్టమైన విశ్వాసపు అడుగు వేయటానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ దేవుడు వెలిగించకపోతే మనము ఈ భయంకరమైన చీకటి లోకములో ఎక్కడ వేస్తామో, ఏ జిగటగల దొంగ ఊబిలో మన పాదాలు ఇరుక్కుపోతాయో మనం గ్రహించలేము. కాబట్టి దేవుని వెలుగుని మన నిరంతరము మన ఆధ్యాత్మిక జీవితాల్లో ప్రకాశింపజేయాలి. ఆ విధంగా ఉండటానికి దేవుడు సాయం చేయనుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతుడవు తండ్రి, నీ వెలుగు చేత మా చీకటినంతటినీ పారద్రోలినందుకై మిమ్మల్ని స్తుతిస్తూ యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.